చెప్పు గురు ఏముంది, చెప్పు గురు. స్టార్ని అడుగులో విరాట్ కోహ్లీ శామ్ కాన్స్టెన్స్ ఘటన ఏదైతే జరిగిందో మీడియా రాసిన ఆర్టికల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అది ఒప్పా తప్పా? నాకైతే పెద్ద తప్పులాగే అనిపించింది. విరాట్ కోహ్లీని ట్రిగర్ చేసినట్టు అనిపించింది. విరాట్ కోహ్లీ ట్రిగర్ అయితే ఏమవుతుందో చూడండి, ఇప్పుడు మీరే చూడండి, మీ ఒపీనియన్ చెప్పండి. సాయి క్రిస్ చెప్తున్నారు, ఏదైనా కొంతసేపే కానీ ఆస్ట్రేలియన్ మీడియా ఒక ఐకాన్ గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అదే కోహ్లీ స్మిత్ సెంచరీ కొడితే భుజం అట్టాడుగా కరెక్టే. వెరీ గుడ్ యా, ఐ థింక్ దాట్స్ వెరీ నైస్లీ రిటర్న్. అక్కడ మీరు ఏదైతే చెప్పారో హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎట్లయితే కోహ్లీ వెళ్ళి నిజంగానే స్మిత్ సెంచరీ కొట్టిన తర్వాత ప్యాట్ ఆఫ్ ద బ్యాక్ ఇచ్చాడో, ఐ రియలీ లవ్డ్ ఇట్. అంతేకాదు 2019 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఇండియా ఆడుతున్నప్పుడు ఓవర్లో ఇండియన్ క్రౌడ్ బూ చేస్తుండే స్మిత్ని. అప్పుడే అది శాండ్ పేపర్ ఆ ఇష్యూ అయినప్పుడు బూ చేస్తుంటే విరాట్ కోహ్లీ ఆపింది అప్పుడు కూడా. సో అలాంటి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ విరాట్ కోహ్లీ దగ్గర లేదని మాత్రం అనుకోద్దు. ఆస్ట్రేలియా మీడియా అట్లా రాయడం రియల్లీ డిసప్పాయింటింగ్. లెజెండ్ గురించి అది గుర్తుంచుకోవాలి, అంత ఐకాన్ ఆఫ్ ద గేమ్ గురించి రాయడం. మహేందర్ చెప్తున్నారు ఇక్కడ, వన్ ఇన్సిడెంట్ కెనాట్ డిఫైన్ ఎ పర్సన్స్ క్యారెక్టర్, స్పెషలీ సమ్మన్ లైక్ విరాట్ కోహ్లీ. రైటింగ్ సచ్ ఆర్టికల్స్ విల్ హెల్ప్ కోహ్లీ టు పర్ఫార్మ్ బెటర్. రైట్ ఆన్ స్పాట్ ఇది. హోప్ హీ విల్ సైలెన్స్ ద మీడియా బై వాకింగ్ ద టాక్ విత్ హిస్ బ్యాట్. వెరీ వెల్ సెడ్ మహేందర్, పర్ఫెక్ట్గా చెప్పారు మీరు, సూటిగా చెప్పేశారు డైరెక్ట్గా పాయింట్ని.